భారత్ 180 న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం గోకవరం సొసైటీ మాజీ చైర్మన్ ఏపూరి సూర్యనారాయణరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా గోకవరం సెంటర్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సూరిబాబు విగ్రహాన్ని మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కంబం విజయరాజు, లింగపాలెం మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అన్నపునేని శాంతారావు, ఉప్పలపాటి వరప్రసాద్, సొంగ సదీప్, వైస్ ఎంపీపీ మట్ట సురేష్ బాబు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజేష్ బాబు గారు, ఇనుగంటి రాజేశ్వర్ గారు, ఆయన అది నేను రావడం కాదు, సూరిబాబు గారే నన్ను ఈ రోజు రప్పించుకున్నారని నేను భావిస్తున్నాను. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆయన గురించి ఆలోచించాను వచ్చేటప్పుడు ఏ విషయం మాట్లాడాలి అని. 2019లో ఎలక్షన్ అయిన తర్వాత మీ అందరికీ తెలుసు, ఎంపీగా ఎన్నుకున్నాక నా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారు. నాన్న పేరు నిలబెట్టినాను. మొదటి మాట. రెండో మాట, రాజకీయంగా నా గురించి ఏమీ చేయాల్సిన అవసరం లేదు, మనకి రాజకీయంగా ఏది బాగుంటే అది చెయ్యి, ముందు ప్రయారిటీ ఇంకెవరికన్నా ఇవ్వని చెప్పి నాతో చెప్పారు. ఇంకెవరికన్నా ఇవ్వాలి. ఆయన పదవ ఆశించకపోవడం వేరే విషయం. ఆయన ముఖ్య అవసరం, ముఖ్య కోరిక ఇక్కడున్న ప్రజలకి ఆయన అందుబాటులో ఉండాలి, ఆయన చేయగలిగింది చెయ్యాలి అన్న ఆలోచన తప్పితే నాకేదో కావాలి, నాకు ఇది రావాలి, నేను ఆస్తి సంపాదించాలి అన్న ఒక్క క్షణం కూడా ఆయన స్వలాభం ఆలోచించలేదు. ఒక్క క్షణం కూడా. నాకు తెలిసి ఎన్నోసార్లు, నాకు తెలిసి నేను ఎంపీగా ఉండగానే ఈ గత 7-8 సంవత్సరాల్లో కనీసం 4 సార్లు మోటార్ సైకిల్ నుంచి పడిపోయారు. ఎవరొకరు కోసం ఈ పని ఆ పని వెళ్తూ కూడా. అయినా సరే, కాలు ఇరిగినా సరే, ఏమైనా సరే మళ్ళీ బండెక్కి 2 రోజులు మా వరకు బయలుదేరేవారు. గతంలో ఆలోచిస్తే నేను 2004లో మొట్టమొదటిసారి రాజకీయం పేరు మీద అడుగుపెట్టాను.